హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? అందరు చేసే పనులు చూస్తున్నారు కదా. రోజు వాళ్ళని ఎట్లా చేస్తున్నాను చూపిద్దామని వీడియో తీసానండి. రైస్ కుక్కర్లో బియ్యం అయితే కడిగి పెట్టాను. అలాగే కీర్తి క్యారెట్ కట్ చేసింది. ఆనియన్స్, క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నామండి ఇవాళ. క్యారెట్ ఫ్రై అయితే నేనే చేస్తానని కీర్తి అంది, అందుకని కీర్తి చేసేసిందండి. ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసింది. అవి వేగాక కొంచెం పసుపు వేసింది తాలింపులో. తర్వాత ఉల్లిపాయలు వేసిందండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసింది. కరివేపాకు అయితే లేదండి, అందుకని వేయలేదు. తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసిందండి. ఫ్రై కాబట్టి నేనే చేస్తానని చెప్పి చేసేసిందండి కీర్తి. అవి కొంచెం అలా వేసేసాక సాల్ట్ అయితే పైన చల్లేసేసి కలబెట్టేసేసి మూత పెట్టిందండి. మూత పెట్టి స్కిప్ చేసాను, చూపించలేదు మీకు. ఈలోపు అయితే టీ పెట్టేసేసుకున్నామండి. పొద్దున్నైతే టీ తాగని పని చేయలేదు కదా, కానీ ఇలా బాక్సుల వల్ల ఇలా బాక్సులు అయిపోయాక నేను టీ తాగాల్సి వస్తుంది. ఈలోపు అయితే అన్నం రెడీ అయిపోయింది. అవి ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టాలి కదండి, అలా ప్లేట్లో వేసి ఆరబెట్టేసేసాము. అవి ఆరబెట్టేసేసరికి ఈలోపు కీర్తి క్యారెట్ వేపుడైతే అయిపోయిందని చెప్పింది. కారం వేసేసి కలబెట్టేసింది. ఈలోపు అయితే టీ కూడా కాగేసాయండి. మీకు తాగడం చూపించలేదు, ఓన్లీ గ్లాసులో పోయి మాత్రం చూపించాను. అవి తాగాక బాక్సులకి అయితే ఇలా పెట్టేసామండి అన్నం. మాకైతే 3 బాక్సులు పెట్టాలండి ఉదయాన్నే, అందువల్ల పని లేట్ అయిపోద్ది. టీ తాగడం లేట్ అయిపోతుంది మాకు. అలా బాక్సులు పెట్టేశాక ఇంకా కీర్తి వాళ్ళైతే కాలేజీకి వెళ్ళిపోయారండి. ఇలా 3 బాక్సులు పెట్టాలండి రోజు మేము. ఇలాగే ఒంగోలు పిల్ల ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.